మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, క్రెడిట్ అప్పు చేయకుండా ఏ పని జరగదు. అవును. ఎంత శాలరీ వచ్చినా కూడా ఖచ్చితంగా మళ్ళీ అప్పు చేయాల్సిందే. కొంతమంది ఆ అప్పు తీర్చడానికి కూడా మళ్ళీ అప్పు చేస్తూ ఉంటారు. అవును. అప్పుల పైన అప్పులు అనమాట. అయితే ఒక్కసారి మాకు ఏంటంటే ఈరోజు వీడియోలో అప్పులు త్వరగా తీర్చాలి అంటే ఆ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి? బేసికల్గా గుడ్ డెట్ బ్యాడ్ డెట్ రెండు ఉంటాయండి. అంటే మనం ఎంత వద్దనుకున్నా సరే కొన్ని సందర్భాల్లో మనం అప్పు చేయక తప్పదనమాట. ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కోసం అది గుడ్ డెట్ అది. ఎందుకంటే దానివల్ల అవసరం. అది ఇన్వెస్ట్మెంట్ అది మన కిడ్స్కి. Yes. ఒక మంచి మంచి ఆలోచన రావాలంటే ప్రపంచం గురించి తెలియాలంటే ఎడ్యుకేషన్ కంపల్సరీ. అందుకని వాటికి మనం పెట్టచ్చు అమౌంట్ అనమాట. అలాగే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చేసింది, అది తప్పదు. మనం అది తప్పదు. అందుకని అన్ని డెట్స్ని ఒకేలాగా మనం ట్రీట్ చేయకూడదు. కొన్ని తప్పదు అంటే కొన్ని తప్పించుకోవచ్చు అనమాట. అందుకని ప్రొడక్టివిటీని పెంచే ఏ అప్పు అయినా సరే మంచి అప్పు కింద లెక్క. అంటే ప్రొడక్టివిటీని పెంచిందని అన్నీ కూడా బ్యాడ్ డెట్స్ కింద లెక్క. ఇన్ కేసు ఒకళ్ళు అప్పులు కనుక్కుంటే వాటిని తగ్గించుకునే మార్గం ఏంటంటే ఒకటి స్నోబాల్ పద్ధతి అంటారు. స్నోబాల్ మెథడ్. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే చిన్న చిన్న అప్పులు తెచ్చుకుంటూ పోతాం. ఎక్కువ సపోజ్ 7 చోట్ల అప్పులు చేసాం అనుకోండి, ఏది చిన్న చిన్న ఉంటే చికాకులు ఎక్కువ అవుతుంది, ఎక్కువ ఏ కొద్దీ. అందుకని ఫస్ట్ తక్కువ అమౌంట్ అన్ని క్లోజ్ చేసుకుంటూ వస్తాము. లాస్ట్కి పెద్ద అమౌంట్ కట్టుకుంటూ వెళ్ళిపోతుంటాం అనమాట. అందుకని ఫస్ట్ తగ్గుతుంది అనుకోండి, 10 మందికి ఇచ్చాము అనే బదులు ఒక 4-5 క్లియర్ చేసాం అనుకో, చిన్న వాళ్ళకి ముందు తక్కువ అమౌంట్ ఇచ్చిన వాళ్ళకి, ఇంకా మిగిలిపోయింది నలుగురికే కదా అని సైకలాజికల్ ఫీలింగ్ వస్తుంది అనమాట. దాన్ని మనం స్నోబాల్ మెథడ్ అంటాం అనమాట. అదొక పద్ధతి. రెండోది డెట్ అవలాంచ్ మెథడ్ అంటారు. దీంట్లో ఏంటంటే ఎక్కువ వడ్డీలు ఉన్నట్టు మాత్రం ఫోకస్ చేస్తాం ఫస్ట్. ఎక్కువ వడ్డీ ఎక్కువ వడ్డీ ఏది ఎక్కువ ఉంటే దాన్ని క్లియర్ చేసుకుంటూ పోతాం. తక్కువ వడ్డీ ఉన్నట్టునేమో అంతే ఉంచుకుంటా పోతాం అనమాట. దీన్ని డెట్ అవలాంచ్ మెథడ్ అంటారు. అంటే థర్డ్ వన్ డెట్ కన్సాలిడేషన్ అంటాం. అసలు అప్పులు మొత్తం నలుగురు దగ్గరికి తీసుకునే బదులు అవి మొత్తం ఒకేళ్ళ దగ్గర తీసుకొని ఈ అమౌంట్ అంతా వీళ్ళ దగ్గర తీసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్సనల్ లోన్ తీసుకుంటాం ఒకేసారి, ఈ చిన్న చిన్న తీర్చేస్తాం, ఒక దగ్గరే ఉంచుతాం అనమాట. ఇంకా దాన్ని వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్ మార్చుకుంటాం. ఎందుకంటే పెద్ద ఎత్తున అప్పున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్ అవతల ఓకే అంటారు కదా. అందుకని 4-5 చిన్న అప్పులతో పోల్చుకుంటే ఒక అప్పు తోటి అవి క్లియర్ చేసేసి వీటిని మనం ఈఎంఐలో కడతా ఉంటాం అనమాట. ఏదైనా సరే వడ్డీ ఎక్కువని ఫస్ట్ తగ్గించుకోవటం బెటర్ అనమాట. అండ్ బడ్జెటింగ్ చేసుకోవాలి. అసలు మనకి ఎంత అమౌంట్ వస్తుంది అండ్ ఎంత ఖర్చు పోతుంది, ఎంత మిగిలితే ఈ అప్పు తీర్చుతాం అనేది అనమాట. అది రెండోది. లాస్ట్కి ఫైనల్గా మనకు అప్పు మనకు వల్ల కాదనుకున్నప్పుడు మనం బ్యాంకులతో మాట్లాడుకొని మాకు ఎంతకంత తగ్గించే మార్గం చూడండి అని చెప్పేసేస్తే వాళ్ళు ఒక్కోసారి కన్సెషన్ ఇస్తారన్నమాట. పెద్ద మొత్తం ఉంటే ఇంకా సింగిల్ టైం మేము పే చేస్తామన్నా సరే తగ్గించే ఛాన్స్ ఎక్కువ ఉంది. అలా మాట్లాడుకొని మనం చేసుకోవచ్చు అనమాట. అది కొంతమంది ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేస్తారు, మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే నేను అంటుంది. 4-5 చిన్న అప్పులు ఉన్నాయి, నలుగురు వచ్చి ఇళ్ళ మీద పెడుతున్నప్పుడు ఏం బాగుంటుంది? దాని బదులు ఒకే పెద్ద అప్పు చేసాం అనుకోండి, ఈ 4టిని ఒకే చోట, దాన్ని మనం డెట్ కన్సాలిడేషన్ అంటాం అనమాట. ఒకేసారి చేసేసి వాళ్ళకి ఈఎంఐ కట్టుకుంటూ పోవచ్చు అనమాట. ఏదైనా కానీ అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు ఈఎంఐ రూపంలో పే చేసుకుంటూ పోవటం బెటర్ అనమాట. బట్ మనకి పే చేయలేనంత అమౌంట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడుకొని అమౌంట్ని తగ్గించుకోవటం ప్లాన్ చేసుకోవటం బెటర్ అనమాట. డెప్ట్స్లో కూడా గుడ్ డెప్ట్స్, బ్యాడ్ డెప్ట్స్ కూడా ఉంటాయి. డెఫినెట్గా ఉంటాయి. అప్పులు లేకుండా బతకడం అంత ఈజీ ఏం కాదు, బయటకు చూపించినంత ఈజీ ఏం కాదు. ప్రతి మనిషి ఏదో టైంలో, ఇప్పుడు జూన్ మంత్ వచ్చేసింది, స్కూల్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి కదా, కాలేజెస్ అన్నీ ఓపెన్ అయ్యాయి కదా. అండ్ శాలరీ 1 lakh 2 lakh ఉన్న వాళ్ళకంటే వాళ్ళ కిడ్స్ ఈజీగా జాయిన్ చేపిస్తారు. బట్ వ్యవసాయం చేసే వాళ్ళ సంవత్సరం మొత్తం మీద వాళ్ళకి వచ్చే ఇన్కమ్ 2 lakhs ఉంటుంది. జూన్ మంత్లో 2 పిల్లలకి 2 lakhs కట్టాలని ఎక్కడ తీసుకొస్తారు? అప్పులు కంపల్సరీ. అలాగే ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్నారు, బిజినెస్ కోసం అప్పులు కంపల్సరీ కదా. ఆ స్టాక్ మార్కెట్లో డెట్ ఫ్రీ కంపెనీస్ కనీసం 100 కూడా ఉండవు. 5,000 కంపెనీస్లో డెట్ రిటర్న్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. అందుకని అప్పు చేయటం కంపల్సరీ ఉంటుంది. బట్ అది అఫోర్డబిలిటీ ఉందో చెక్ చేసుకోవటం, ఆ తీసుకున్న అప్పుని మనం ప్రోగ్రెస్ కోసం వాడుతున్నామా లేదని చెక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఈఎంఐ వర్సెస్ ఎస్ఐపి అంటే ఎస్ఐపి ధర నువ్వు రిచ్ అవుతుంది తప్ప ఈఎంఐల ధర అవ్వవు. ఎస్ఐపిల ధర మాత్రం అవుతావు. కొంతమంది అంటూ ఉంటారు కదా, ఇప్పుడు నాకు ₹1,00,000 వచ్చినా కూడా నాకు సరిపోవట్లేదు, మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది, ఎక్స్ట్రా ఖర్చులు పడుతున్నాయి నాకు. మీరు అన్న స్కూల్ ఫీజెస్ కానీ ఇవన్నీ కానీ, కొంతమందికి శాలరీ కూడా టైంకి రాదు, దానికోసం సస్టైన్ అవ్వడానికి ఫస్ట్ క్రెడిట్ చేసేస్తారు. మళ్ళీ వచ్చాక అప్పుడు మళ్ళీ వాటిని తీర్చాలంటే మళ్ళీ ఇంకొక అప్పు చేయాల్సి వస్తుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చెప్పాను కదా, అవసరాలు వర్సెస్ నెససరీ రెండింటి మధ్య మనం చూసుకున్నాం అనుకోండి. కోరికలు వేరు,
కోరికలు ఏటినైనా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. దుఃఖానికి కారణం కోరికలు అని చెప్పేసి గౌతమ బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు. నీకు ఎందుకు దుఃఖం వస్తుందంటే కోరికలు ఉండబెట్టి అన్నాడు. కోరికలు చంపుకుంటే దుఃఖం ఉండదు అన్నాడు. కోరికలను చంపేస్తే నీకు దుఃఖం ఉండదు. నువ్వు ఆ కోరికలు చంపేయలేదు కాబట్టి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోవటం. ఓకే, అందుకని నీ లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా నీ ఇన్కమ్ పెట్టి మార్చుకున్నావు అనుకోండి, అసలు అప్పులు చేస్తే పెద్దగా అవసరం ఉండదు. ఎగ్జాంపుల్, నాకు వచ్చేది నెలకు 50,000 అనుకుందాం. నీ లైఫ్ స్టైల్ మొత్తం, నీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మొత్తం కలిపి నీకు వచ్చేది 40,000 కదా, 30,000 లోపే ఉంచుకోవాలి. మీరు ఏదైనా చేయండి, మీ ఖర్చులు మొత్తం 30,000 లోపు ఉండాలి అంతే. ఈ 10,000 రూపాయలు సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పోనీ నీకు ₹1,00,000 ఇన్కమ్ ఉంది అనుకుందాం, మీ లైఫ్ స్టైల్ మొత్తం కూడా 80,000 లోపే ఉండాలి. 80,000 పక్కన వాళ్ళు చూసి వాళ్ళని చూసేసి సొసైటీని చూసి నువ్వు ఇంప్రెస్ అయిపోయి అవి తీసుకోవడం కుదరదు. ఎందుకంటే నీకు అఫోర్డబిలిటీ లేనప్పుడు అది అడిగే హక్కు కూడా నీకు లేదు. సైకలాజికల్గా లేనిపోయిన అప్పులు చేసి అది తీసుకుంటున్నావు అనుకో, దాన్ని మెయింటైన్ చేయలేవు. ఎందుకంటే నీకు అఫోర్డబిలిటీ లేదు కదా. అందుకని ఇన్కమ్ అనేది చాలా లిమిటెడ్. నీకు వచ్చే ఇన్కమ్ చాలా లిమిటెడ్, కోరికలేమో అపరిమితం. దీన్ని బ్యాలెన్స్ చేయలేవు ఎప్పుడు, ఏదో టైంలో నువ్వు ట్రాప్ అవ్వాల్సిందే. అందుకని ఎప్పుడైనా మీ ఇన్కమ్ తగ్గట్టు మీ లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకుంటే అసలు గొడవే లేదు. అందుకని మీరు ఎప్పుడైనా ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత సేవ్ అవుతుంది, ఈ సేవ్ని ఎంతకాలం మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంది మంచి వెహికల్స్లో, ఎంత డబ్బు రాబోతుంది అది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా మనం వర్క్ చేస్తుందంటే మన హ్యూమన్ క్యాపిటల్ లాగా వాడుతున్నాం. ఎంతకాలం వాడగలుగుతామంటే రిటైర్మెంట్ వచ్చేంత వరకే. అది చాలా లిమిటెడ్ ఆ క్యాపిటల్, అది హ్యూమన్ క్యాపిటల్. బట్ అదే అసెట్ని క్యాపిటల్ లాగా వాడితే జీవితకాలం తరతరాలు వస్తూనే ఉంటుంది కదా. అందుకని ముందు అసెట్స్ని క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు అసెట్స్ క్రియేట్స్ మీద ఫోకస్ చేసుకోవాలా. ఆ అసెట్స్ నుంచి క్యాష్ ఫ్లో జనరేట్ చేసేలా ప్లాన్ చేసుకోవాలా. అప్పుడు మనం రిటైర్మెంట్ తీసుకొని ఆ వచ్చే అసెట్స్ తోటి మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ సర్వైయింగ్ కోసం మనం అప్పులు చేస్తున్నప్పుడు అసెట్ క్రియేషన్ ఎక్కడుంది? ఇక్కడ మోడర్న్ ఏజ్లో అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. అందుకని మనం అందరిని బ్లేమ్ చేయలేము. అందుకని అప్పులు చేయాల్సి వచ్చిందంటే అవును, కొన్ని చాలాసార్లు చేయాల్సి వస్తుంది. ఇవాళ రేపట్లో అప్పులు క్రెడిట్ కార్డు లేకుండా ఎవరున్నారు మేడం? అప్పులు క్రెడిట్ కార్డు అంటేనే అప్పులు మయం అది. అండ్ అప్పులు పుట్టి లేకపోయినా తర్వాత తీసుకోవచ్చు, మనం పే చేస్తూనే ఉంటాం కదా. అది పెరిగిపోతూనే ఉంటుంది. అంటే మోరెవర్ జాబ్స్ ఇప్పుడు అన్సర్టన్, ఇంకా ఛాలెంజింగ్ ముందు రోజుల్లో అనమాట. అందుకని డెట్ మేనేజ్మెంట్ అంతకంత ఐడియా ఉండాలి. అండ్ టూ మచ్ ట్రాపింగ్లో పోకపోవడం బెటర్. పర్టికులర్గా లైఫ్ స్టైల్ కోసం ఖర్చు పెట్టడం శుద్ధ వేస్ట్. ప్రొడక్టివిటీ కోసం ఖర్చు పెడితే అర్థం ఉంది, ఎందుకంటే దానివల్ల మనకి అంటే ఫ్యూచర్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి డెట్ చేసేటప్పుడు ఇది నెసరీ కాదా చెక్ చేసుకోవటం బెటర్. రెండోది సాధ్యంత వరకు దాన్ని క్లియర్ చేసుకోవటం బెటర్ అనమాట. అందుకని ఈఎంఐ, ఎస్ఐపి అంటే నేను ఎస్ఐపిని చెప్తాను. అంటే అప్పును కూడా మేనేజ్ చేయడం రావాలి, మరి దీనికి కూడా ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ కావాలి. అంటే బెస్ట్ ఏంటంటే వాళ్ళు నీకు ఓవరాల్ పిక్చర్ ఇస్తారు. మనం ఎప్పుడైనా ప్రాబ్లంలో ఉన్నాం అనుకోండి, ఒక పరిధి దాటి మనం థింక్ చేయలేము. ప్రాబ్లం ఉన్నాం కాబట్టి అది పొద్దు నీ కళ్ళ ముందు అదే కనపడుతుంది. దాన్ని నీకు స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు అనమాట. అదే బయట కూర్చున్న ఎక్స్పర్ట్ అనుకోండి, వాళ్ళు మల్టీ యాంగిల్లో థింక్ చేయగలుగుతాడు, 360 డిగ్రీ యాంగిల్లో థింక్ చేయగలుగుతారు, మీకు డిజైన్ చేయగలుగుతారు. మీకు ఈ అప్పు తగ్గించుకోవాలంటే మీరు ఇలా చేయండి, అలా చేయండి అని. అందుకని దాని తగ్గ అడ్వైస్ దొరుకుతుంది. కాబట్టి ఒక బెస్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిస్తే దాని తగ్గట్టు మీకు సలహా ఇవ్వచ్చు. ఏదైనా సరే మీ ఇన్కమ్ సోర్స్ దాటి నీకు ఇన్కమ్ క్రియేట్ అవ్వదు కదా. అందుకని స్కిల్ అప్డేట్ చేసుకోవటం అండ్ ఇన్కమ్ సోర్స్ పెంచుకోవటం, ఉన్న లైఫ్ స్టైల్ తగ్గించుకోవటం ద్వారా అప్పులు మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది. సింపుల్. థ్యాంక్ యూ.